11 జూలై 11 జాయింట్ కలెక్టర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్, they are found to be irregular, fraudulent or made in violation of government rules and shall be cancelled. In view of the above circumstances, as per the report submitted by the RDO Nellore and Tahsildar Venkatachalam, the irregular assignments made in favor of the residents Srimati Mandala Mastanamma, wife of Mastanaya, Srimati Mandala Rajeswaramma, wife of Venkata Seshaya, Mandala Venkata Seshaya, ex-ZPTC, and Srimati Mandala Manjula, wife of Penchulaya, in respect of the land measuring an extent of 7.83 acres. 7.83 acres. Tahsildar Venkatachalam Mandalam is hereby directed to make necessary changes in revenue records in respect of the subject lands, Kasmur village, Venkatachalam Mandalam. Chala clear ga Nellore district is hereby cancelled under the provision of BSO 15/18. ఈ చట్ట ప్రకారం hereby cancelled, ఇది క్యాన్సిల్ చేసాము అని చెప్పేసి చాలా క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారు. In view of the above, this case is disposed of with the aforementioned directions in compliance with the orders of the Honorable High Court dated 26, filed by Manjula Amma, wife of Penchulaya, Srimati Mandala Masta, wife of Mastanamma, wife of Mastanaya. Accordingly, the Revenue Divisional Office Nellore and Tahsildar Venkatachalam are hereby directed to take appropriate steps according with the law. 7 ఎకరాల 83 సెంట్లు కసుమూరులో నీ రైట్ హ్యాండ్ కోటీశ్వరుడు ఇప్పుడు జెడ్పీటీసీ వెంకటశేషయ్య ఫ్యామిలీకి రద్దు చేశారు. ఇది జూలై 11. ఇది 25 ఏప్రిల్ మరుపూర్ది. ఇది మళ్ళీ స్టే తెచ్చుకున్నావు. రామదాస్ కంట్రీగా 4 ఎండీలు మారారు. ఒక ఆయన ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి మారాడు. నీ అల్లుడు CEO రాజీనామా చేశారు. పనికృష్ణ రాజీనామా చేశాడు. ఇంద్రసేన్ గౌడ్ రాజీనామా చేశాడు. గూడూరు విష్ణుమోహన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నాడు. నీ లిక్కర్ కేసులో రిమాండ్ రిపోర్ట్స్ 2014 లిక్కర్ కేసులో రిమాండ్ రిపోర్ట్స్ కనపడటం లేదు. 2016లో ఫేక్ డాక్యుమెంట్స్ లో ఒరిజినల్ ఫైల్ లేదు కాబట్టి కేసు కొట్టిమని నీ తోటి ముద్దాయిలు ఫైల్ చేశారు. రుస్తుం మైన్ లో అరెస్ట్ అయ్యి జైలుకి పోయేసి వచ్చావు. ఫేక్ డాక్యుమెంట్స్ లో సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకున్నావు. చింతామణిలో ఫైనల్ గా దొరికావు, ఎక్కడ దొరకలేదు. టోల్ గేట్ లో భారీగా కోట్లు వసూలు చేసావు. అర్ధరాత్రి ఆర్తనాదాలు చేశారు. గ్రావెల్ ఎత్తిన దాంట్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ నీకు 53 కోట్లు రికవరీకి నోటీస్ ఇచ్చింది. కోర్టులో స్టే తెచ్చుకున్నావు. 53 కోట్లు. 100 కోట్ల ఆస్తులు ఆర్డీ కంట్రీగా అండ్ మరుపూరు ప్లస్ కొమ్మలపూడి ఈ ల్యాండ్స్ అంతా స్కాములు చేసావు. వీటిల్లో ఒక్కటి వాలేటిపాడులో మీ అత్తగారు ఇచ్చిన స్థలానికి పక్కన 4 ఎకరాల 30 సెంట్లు 7 మంది హరిజనుంది కబ్జా చేసావు. నేను చెప్పినట్లో ఒక్కటి తప్పైతే నేను క్షమాపణ చెప్తా. నువ్వేం మాట్లాడావు? ఎలిమెంటరీ స్కూల్లో పక్కన వాళ్ళ జోబిల్లో కొట్టేసి శనగలు బెల్లం. కర్మ, నేను పుట్టింది 56. 58లో హిల్మన్ కారు ఉంది మాకు. హిల్మన్ ఇంపోర్టెడ్ కారు. 58, 59లో సినిమాలు కట్టడం మొదలు పెట్టారు. 62కి నేను ఎలిమెంటరీ స్కూల్ పోయేటప్పటికి సినిమా హాల్లో ఓనర్ని. శ్రీనివాస్ మాల్ ఓపెన్ చేశారు. సినిమా హాల్ ఉంది, రైస్ మిల్ ఉంది, పెద్ద కమతం. అంత నీ మాదిరిగా డ్రై ల్యాండ్ కాదు. ఇప్పుడు నేను లిఫ్ట్ పెట్టిస్తే పండుద్ది నీకు, పెట్టించిన తర్వాత లేదా మధ్యలో ఎండిపోద్ది ఎడంకాలో కింద. మాది పచ్చి మాగాణి భూములు, ఇంచుమించు 200 ఎకరాలు.
నేను పుట్టేటప్పటికి నేను చిన్న పిల్లకాయలప్పుడు 4 తల మనుషులు 30-40 మంది చేతిగాళ్ళు మాల్తులు వాళ్ళ మధ్య పెరిగాము. నాకు ఊహ తెలిసేటప్పటికి సినిమా హాల్ ఉంది, రైస్ మిల్ ఉంది, పెద్ద కమతం ఉంది. నేను జోబిల్లో శనగలు బెల్లాన్ని కొట్టి డబ్బులు కొట్టేసి శనగలు బెల్లం తినేది ఏందని నాకు అసలు అర్థం కాల. ఇటువంటి కేసు మనకి దొరికాడు సర్వేపల్లికి. నువ్వు ఏదైనా సరే కన్స్ట్రక్టివ్ గా నా మీద ఆరోపణ చేయి, లేదు కేసు పెట్టు. నీ మీద అన్ని చెప్పాను. ఒక గోవా లిక్కర్ కేసు, ఒక ఫేక్ డాక్యుమెంట్స్ కేసు, ఒక రుస్తుం మైన్ కేసు, తర్వాత గ్రావెల్ కేసు, అన్ని నువ్వు మళ్ళీ అన్ని స్టేలు తెచ్చిపెట్టావు. రామదాస్ కండ్రిది, మరుపూర్ది 2 హైకోర్టులో స్టేలు తెచ్చావు. కానీ దేనికైనా